మేము ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళ పిల్లవాడొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నైవేద్యం చేస్తున్నారు భగవంతుడికి. పిల్లవాడొచ్చి గట్టిగా ఏడవటం ప్రారంభం చేశాడు. నాకదివ్వు, నాకిదివ్వు, నాకదివ్వు అని ఏడుస్తున్నాడండి. అయితే వాళ్ళ అమ్మ అన్నది, "నాన్న ఇక్కడ రాకు, నేను నైవేద్యం చేస్తున్నా, కిచెన్‌లో ఉన్నా, పొయ్యి పైన ఉన్నా, జాగ్రత్త ఇక్కడ రాకు నాన్న" అని చెప్తే ఇంకా ఇంకా టోన్ పెరుగుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది. వాళ్ళ నాన్నొచ్చాడు. ఏమన్నాడో తెలుసా అండి? "ఏం మాట్లాడకు వాడిని ఏడవని" అన్నాడు. అంతే అండి. ఆ మాతాజీ వాడిని చూస్తూ నాన్న, కన్నా, చిన్ను ఇవన్నీ అనేవి ఏమనకుండా కుకింగ్ చేస్తుందండి. పట్టించుకోలేదు. ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. గట్టిగా ఏడ్చి ఒక నిమిషంలో ఆపేసి సీదా హాల్లోకెళ్ళి ఓ బోర్డ్ తీసుకొని బోర్డ్ గేమ్ ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, "చూసావా? పట్టించుకున్నంత వరకు ఎంత అల్లరి చేశాడు, ఎంత ఎగిరాడు. ఆ! కానీ నువ్వు పట్టించుకోవటం ఆపేసేసరికి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు." అంతే అండి. మనసు కూడా అలాంటి చిన్న పిల్లనే. మనసు ఎగిరినప్పుడు మనం దాని పైన ఎగరకూడదు. నేను అది అడిగిందల్లా ఇవ్వకూడదు. కామ్‌గా ఉండాలి. ఆ మనసు కూడా కామ్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఇప్పుడు ఒక దగ్గర అగ్ని ఉందనుకోండి, ఒక దగ్గర మంటలొస్తున్నాయనుకోండి, కొద్దిగా అద్యం పోసామనుకోండి జుమ్ అని పెరిగిపోతుంది. అవునా కాదా అండి? మనం అనుకోవచ్చు, అరే! ఇక్కడ ఇంత చిన్న అగ్ని ఉంది కదా! ఏం చేద్దాం మనం అంటే, ఒక పెద్ద చెక్క ముక్క తెచ్చి ఢామ్ అనేసామనుకోండి ఏమైపోతుంది? అగ్ని కనిపించదు. కనిపించదా? అది అంటుకునేంత వరకు మనకు కనిపించదు. కానీ లోపల మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అగ్ని పెరిగి, పెరిగి, పెరిగి అంత పెద్దగా ఒకసారి అంటుకోంగానే దాన్ని ఆపటం మన తరం కాదు. అవునా కాదా చెప్పండి? కాబట్టి మనమేదో కాలక్షేపము అని ప్రారంభం చేసిన తప్పు పని మనల్ని మొత్తం లోపలికి లాగేసుకుంటుందనమాట.